వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛాంప్స్. ఇంకా మీరు ఈ వీడియోలోనైతే చూసేస్తారు మేము ఎక్కడికి వెళ్తున్నామో వెంట్రుకల కోసము. ఇంకా మార్నింగే 2 o'clock అయితే లేచాము. అసలు నిద్ర ఉంటాయి కదా లేవడానికి, అలానే ముచ్చట్లు పెట్టుకుంటూ 2కి అయితే లేచాము. అసలు నైట్ అంతా నిద్రనే లేదు, అన్ని సామాన్ అయితే సదురుకొని పెట్టుకున్నాము. ఇంకా మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వంట చేసుకోవాలి, దానికి తగ్గట్టు సామాన్లు అన్నీ సదురుకున్నాము. ఇంకా మార్నింగే 1 by 1 అయితే స్నానాలు చేసుకుంటున్నారు. అంతలోపే మా మమ్మీ అయితే దీపం ముట్టించేసింది. ఇంకా అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి మాకు అరౌండ్ 4:30 అయితే అయింది. 2 hours అందరం అయితే బాత్ అయితే చేసేసాము. ఇంకా మేము వేములవాడ వెళ్తున్నాం కదా, ఇన్ని డేస్ వర్షాలు అయితే పడలేదు. ఇంకా మేము వెళ్తాము అని అనుకునే టైంకి నైట్ 12 o'clock అయితే మస్తు వర్షం పడ్డది. ఇంకా అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో ఆ ట్రిప్ అని అనుకున్నాం, కానీ ఏమైంది ఎలా అయిందో వీడియోనైతే కంటిన్యూ చేయండి. వీడియో కంటిన్యూ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా శారీ అయితే కట్టుకోలేదు, శారీ కట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుందని డ్రెస్ అయితే వేసుకున్నాము. ఇంకా వర్షం అయితే మార్నింగ్ కాబట్టి ఇంకేం పడలేదు, నైటే పడింది వర్షం చాలా. ఇంకా ఇక్కడ మా చిన్న బుడ్డ పాపనైతే రెడీ అయిపోయింది. తనైతే హెయిర్ ఉన్న వీడియో ఇది. ఇంకా కొన్ని అవర్స్లో ఇంకా తనకైతే గుండు అయితే తీస్తారు, వెంట్రుకలు అయితే తీస్తారు. సో తను కూడా చూసారా 3:30 అవుతుంది. తను కూడా లేచి పాపం స్నానం కూడా చేయించాము. నా చిన్న బుడ్డ తల్లి అస్సలే ఏడవదు, చాలా చాలా క్యూట్ అండ్ ఇంటెలిజెంట్. మా పాపలతో పోలిస్తే అది చాలా బంగారం అండి, అస్సలే సతాయించదు వాళ్ళ పేరెంట్స్ని. ఇక్కడ మా వేద కూడా రెడీ అయిపోయింది, తనను కూడా రెడీ చేయడానికి అయితే వెళ్తున్నాము. అన్నీ సదురుకున్నాము. ఇది ఇట్లా ఎంటకల మీద కానీ చిన్నమ్మలో గుండెలు అయిపోతాయి. ఇక పోజ్ ఇస్తున్నా వీడియోకి. వేద హాయ్. కాదు హాయ్ హాయ్. చూసారా ఇంకా బయటనైతే తెల్లవారు కూడా కాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేకనైతే 1 day బిఫోరే తెచ్చిపెట్టుకున్నాము. ఇంకా దానికి మేత కూడా పెట్టాము. దీంతో పాటే మేమైతే బస్సులో ఎక్కుతున్నాము. బస్సు అయితే ఇంటి ముందుకైతే రాలేదు. దీనికి కట్టద్దా చల్లగా చల్లగా చల్లగా. అక్కడ గలీలోకి రావాలంటే వైరింగ్ ప్రాబ్లం అయితే ఉందని దాన్ని అయితే అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే పార్క్ చేశారు. అక్కడ వరకు మేము అన్ని సామాన్లు మేకను అన్నీ తీసుకొని వెళ్ళాము. బాయ్ చెప్పు. ఇంకా మా అమ్మ అయితే వెళ్ళేదారిలో దేవుడికి మొక్కుకుంటుంది, అంతా మంచి జరగాలని. ఇలా అందరు కూడా చేస్తారు కదా, ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయలుదేరితే. చల్లగా వస్తుంది. తీస్తున్నా లోపల
ఇంకా ఇక్కడనైతే ఇంటికి పెద్దవాళ్ళు ఇలా మనం ట్రావెల్ చేసే బస్సో కానీ కారో కానీ ఇలా మాత్రం ఫస్ట్ దానికి పూజ చేస్తారు కదా, అంతా మంచి జరగాలి, మా ప్రయాణం ముందుకు సాగాలి అని. సో అదే ఇక్కడ మా మామయ్య చేస్తున్నాడు, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య అన్నమాట. సో తనతోనైతే పూజ అయితే చేయించేసాము. ఇంకా మేమందరము బయలుదేరిపోయే టైం అయితే అయ్యింది. అరౌండ్ ఇప్పుడు 4:30 అయితే అవుతుంది. బస్సు అయితే ఎక్కేస్తున్నాము. ఇంకోరు వస్తారు. కన్నా అది కన్నా ఉప్మాది గిన్నె ఇక్కడ తీసుకెళ్ళి. ఓ పొద్దున అప్పుడు లేచింది, 3 గంటలకు లేచింది. అడబెట్టు కూర్చున్నాక అడబెట్టు ఆడబెట్టు. జై వస్తారు. ఇంకా ఎక్కగానే పడుకున్నాము. వేరే ప్యాకెట్ ఉంటుంది. ఏం కావాలంట మమ్మీ? వాటర్ ఇదానికి మమ్మీ. ఖైరది బాక్స్ అయినా పడ్డదన్నావు కదా. దస్కా ప్లేట్ ఏంటి, నేను అలా ఎందుకు అరుస్తున్నా అనుకుంటున్నారా? ఇక్కడనైతే తెల్లవారింది. అరౌండ్ 7:30, 8 అవుతుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గరనే ఉప్మానైతే ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ లేచామంటే ఇంకా ఆకలి అవుతుంది కదా అని ఉప్మా అయితే ప్రిపేర్ చేసాము. దాంతోపాటు టమాటా చట్నీ కూడా చేసింది మా మరదలు. ఇంకా మేము వంటలోళ్ళని కూడా మాట్లాడుకున్నాము, అక్కడ చేయడానికి ఇబ్బంది అవుతుందని. ఇంకా మార్నింగే వేడి ఉప్మానైతే చాలా బాగా సేల్ అయిపోయింది బస్లో. నేను ఫస్ట్ టైం ఇలా ఉప్మా అయిపోవడం. ఉప్మా అంటే చాలామంది ఎవరు ఇష్టపడరు కదా, ఇక్కడ మాత్రము ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా జర్నీలో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్. సో ఇంకా లంచ్ అయితే కావడానికి చాలా టైం పట్టేలా ఉందని మేము అటుకులు కూడా చేసుకొచ్చుకున్నాము. అది మాత్రం ఇప్పుడే కాదు, ఇక్కడ మా మేక చూసారా ఇలా పడుకుందో. ఇంకా చూస్తూ ఉండంగానే వెమ్లవాడనైతే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ వెమ్లవాడ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కదా, దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇంకో ప్లేస్కి అయితే టర్న్ చేశారు. చాలా కష్టమైంది. ఇది మాకేనా, మీకు కూడా అయినా ఇలానే ఎదుర్కొన్నారా? నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా వర్షం అయితే పడింది కదా. దిగండి మమ్మీ, నువ్వు ఎందుకు నిల్చున్నాడు? ఫోనా
వేదా చూసారా నా ఫేస్ అయితే చాలా చిరాగ్గా ఉంది. ఇంత మంచి డ్రెస్లు వేసుకొని వస్తాము కానీ ఇక్కడ చూసారా రోడ్డు పరిస్థితి అసలు మెయింటెనెన్సే లేదు వెమ్లవాడలో. డ్రెస్ తుక్కుపో. లేదు అనుకోనికి లేదు, అది రాదు అది పోదు, అనుకోరాదు కూడా. పెట్టుకున్నాం మేము అన్నే వచ్చేటప్పుడు. ఎర్రది పెట్టు. ఇంకా అలాగో ఇలాగో కష్టపడి నడుచుకుంటూనైతే వచ్చేసాము కళ్యాణ కట్ట సైడు. మా చిన్నదానికైతే ఎంటికలు తీయాలి కదా, సో ఇక్కడ కళ్యాణ కట్టకైతే వచ్చేసాము. ఇక్కడ ఎంటికలు తీసిన తర్వాత స్నానాలు చేయించడానికైతే తీసుకెళ్ళాలి. దాని తర్వాత దర్శనం అయితే చేసేసుకోవాలి. ఇంకా ముందుగా ఇక్కడ మా కోడలికైతే వెంట్రుకలు తీసుకోవడానికైతే వెళ్తున్నాము. అరే కైరా, కైరాలో అమ్మో బొట్టు పెట్టుకుంది. గుండెలు చిచ్చి గుండెలు, ఇక గుండెలు. మీకోసమే వెయిటింగ్ అని చెప్పాం. మీకోసమే బుజ్జక్క, మీకోసమే వెయిటింగ్. మళ్ళా సారీ 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 బస్ ముందరనే పెట్టేసి వచ్చి ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము ఫ్యామిలీతో సహా. ఇంకా ఇక్కడనైతే కళ్యాణకట్ట దగ్గరికి అయితే వచ్చేసాము కోడలి ఎంటికలు తీయడానికి. ఇంకా దాని తర్వాత స్నానాలు, దర్శనాలు, ఇంకా నల్గొండ నరసింహస్వామికి వెళ్ళాము. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ముందు ఉంటాయి. అంతవరకు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.